నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. సామెతలు 4:20. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దినాన ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా దీంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో అనేక మంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడేటువంటి వారిగా లేరు. ఈ లోకపు మాటలు వినడానికి చెవిని పెట్టేటువంటి వారిగా ఉన్నారు. అయితే నువ్వు దేవుని మాటలు వింటున్నావా? దేవుని ఆలయానికి వచ్చి దేవుని మాటలు వినకుండా సెల్ ఫోన్లు చూసుకునేటువంటి వారు, ఇతరులతో మాట్లాడుకునేటువంటి వారు, అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకునేటువంటి వారు అనేక మంది మన మందిరాల్లో కనబడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో దేవుని మాటలు తెలియబరుస్తూ ఉన్నాయి. ఇంకా నీవు దేవుని వాక్యాన్ని వినకుండా పెడచెవిన పెడుతున్నట్లయితే, ఆయన మాటలు ఆలకించినట్లయితే, ఆయన మాటలు నిన్ను ఆదరించును. ఆయన మాటలు నీకు కలిగినటువంటి శ్రమల నుంచి విడిపించును, నీకు వచ్చినటువంటి కష్టాల నుంచి విడిపించేటువంటివిగా ఉన్నాయి. కనుక ఇక నుంచైనా దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టకుండా ఆయన మాటలు మనం వినేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చండి ప్రభా. అయ్యా, వారందరూ కూడా నీ మాటలు వినుటకు కృప చూపించండి. అటువంటి జ్ఞానాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఈ దినాన వారు చేసేటువంటి ప్రతి పనిలో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థాలకు అప్పచెప్పుకుంటూ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.